ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి అశోక్ గారు, హౌ ఆర్ యూ? అంటే ఓటమి భారం నుంచి బయటకు వచ్చారా? అయిపోయిందంటే అది భారము. ఇట్స్ బీన్ నియర్లీ 1 year కదా. బయటకు వచ్చినట్టు కాదు కానీ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్ మనం చేసిన దానిలకు దీనిలకు ఒక 2 నెలలు 3 నెలలు చాలా గద్దలా దన్నుకుపోయినాడు అని ఒక బాధ తప్ప వేరేది లేదు. అంటే ఓడిపోయినప్పుడు కొంత నిర్వేదం, కొంత డిప్రెషన్ మీ మాటల్లో కనిపించింది కదా. అంటే మీ బేబీ గిడ్డం అంతా అట్లా పెంచితే ఆ నిర్వేదంలో ఉన్నాడేమో అనుకుంటారు. అట్లా ఏం లేదు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే నేను 9లో ఎమ్మెల్యే అయినాను, 14లో ఓడిపోయినాను, 19లో గెలిచాను, 24 4 ఎలక్షన్స్ నేను చేశాను. సో 14లో నాకు అంతగా అనిపించలేదు. సో యాజ్ ఐ సెడ్ ఒక 2 నెలల్లో అసలు అతని మొహం ఎవరో తెలియదు, ఆ సింబల్కి మా ధర్మవరంలో ఏమో తెలియదు. కానీ అలా వచ్చి అలా అయిపోయినాడు ఎమ్మెల్యే. సో మనము ఇంతగా రెగ్యులర్గా ఉండి జనం యొక్క సాధక బాధలు చూసి అన్నీ చేసినా కానీ లేకపోయింది అనేది ఒక ఇంత బాధ. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరివేర్ ఆపర్చునిటీ. ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వంలో కొత్తవి ఏమన్నా వస్తాయని, ఇక్కడ నుంచి కొత్తగా వస్తాయి. అంటే బేసిక్గా ఆశాజీవి, అవకాశవాది మనిషి. దాంట్లో నిదానంగా దాని నుంచి బయటపడ్డాం. ఇట్స్ ప్రాక్టికల్గా అనుకున్నారు. కానీ ఎప్పుడు నేను అంత బాధపడలేదు. అన్ని ఓటమిలు జరిగినా కానీ ఎప్పుడు బాధపడలేదు. దిస్ టైమ్ ఐ రియల్లీ బాధపడ్డ బాట వాస్తవమే. అంటే 175 స్థానాల్లో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా కూడా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోతాడు అని మీ పార్టీ వాళ్ళు కాదు, మీకు అపోనెంట్గా ఉన్న టీడీపీ నుంచి కానీ, బీజేపీ నుంచి, జనసేన నుంచి కూడా ఎవరు అనుకోలే. ఆ సీట్ని మీ ఖాతాలో వేశారు. అదే ఎట్లుందంటే మామూలుగా మనం ఇక్కడ కాకపోయినా మిగతా ఈ తెలుగు రాష్ట్రాల్లో సరే అతను ఓడిపోయిండకూడదు అని కొద్దిగా అనుకున్నారంటే అది చాలే అనుకుంటున్నా ఇప్పటికైతే. సో అలా జరిగిండకూడదు. కానీ ఇట్స్ 2400-600 ఓట్స్తోనే నేను ఓడిపోవడము. ఆ రోజంతా ఎందుకు పుష్ చేయలేకపోయినాము అనేది కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. 2000 ఓట్లు ఎక్కడైనా తెచ్చుకోండొచ్చు కదా అని. సో ఆ గాలి ఆ విధంగా ఉంది. 11 మాత్రమే ఈ రాష్ట్రంలో వచ్చాయి. అండ్ 94 తర్వాత, అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చిన తర్వాత ఇఫ్ లుక్ ఇంటూ కడపలో కూడా 2 సీట్లు రావడం ఏంటి. సో ఈ గాలి ఎప్పుడూ లేదు. సో అది మిషన్ ప్రాబ్లమా, ప్రజల యొక్క మనోభావాలు ఆ విధంగా అంతగా హర్ట్ అయ్యి మారినారా, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేసుకోవాలా, ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం. అంటే ఓటమి తర్వాత మీరు కొన్ని ఫేస్బుక్ లైవ్లో కొన్ని కామెంట్స్ చేశారు. పార్టీ మీద కొన్ని తప్పుల్ని లేవనెత్తే ప్రయత్నం కూడా చేశారు. ఓటమికి కారణాలు మన వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయనేది, అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు, కింది స్థాయి వాళ్ళని పట్టించుకోకపోవటం, ఇలాంటి ఈక్వేషన్స్ గురించి ప్రస్తావించారు. ఎందుకు అట్లా? అంటే నాకు నా ఒపీనియన్స్, ఐ ఆల్వేస్ ఫీల్ ఫోన్ ఉంటే నేను ఒక టీవీకి, ఒక పత్రికకి యజమాని ఉన్నట్టు. సరే ఇప్పుడు సోషల్ మీడియా నెట్వర్క్ అనేది కొత్త తరహా ఒక క్రైమ్, సైబర్ క్రైమ్గా తయారైపోయింది. దాంట్లో ఇష్టానుసారం తిట్టేది కానీ. సో నా ఒపీనియన్స్ నాకు చెప్పే అలవాటు ఉంది. దానిలో భాగంగానే నా ఒపీనియన్స్ కూడా నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ప్రతి అంశం మీద నేను నా ఒపీనియన్ అయితే నా మనసుకు ఏది అనిపిస్తే అక్రాస్ ద పార్టీ లైన్స్ చెప్తుంటాను. సో కపుల్ ఆఫ్ థింగ్స్, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనము ఏ విధంగా టీడీపీని, జనసేనను మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఏకం కావాల్సింది. మేబీ వాళ్ళకు ఉండొచ్చు, భావజాలం ఉండొచ్చు, కలిసిపోదాంలే ఎలక్షన్లు కానీ మన పేరు చెప్పి కలిసిన సందర్భాలు కనపడతాయి. అండ్ కొన్ని సందర్భాల్లో జనసేన, టీడీపీ కలిసిన సందర్భాలు మనకి ఏ విధంగా నెగిటివ్ చేసే సినీ ఇండస్ట్రీ, అంటే ఇన్ఫ్లుయెన్సర్సే అనే వాళ్ళను మనం నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం. మనం ఏమనుకున్నా దోస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అనే, ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పేసి. ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్న కార్యకర్త కావచ్చు, లీడర్లు కావచ్చు, వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ గ్రామంని లేదంటే 10 ఓట్లు ప్రభావితం చేయగలుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, మేబీ ఆయన నమ్మినేది మన జనంకు మేలు చేస్తున్నాం, జనం మనకు ఆ విధంగా కృతజ్ఞతతో ఉంటారు అని అనుకున్నాడేమో. కానీ బేసిక్గా నేను ఇంతకుముందు అన్నట్టుగా మనిషి అనేవాడు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరు కాదు, ఆశ, అవకాశవాదం ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకొని పోతుంటారు, ఏ విధంగా మనకు లబ్ధి చేకూరుస్తుంటుంది అనేది చూడాలి. అండ్ మేబీ కల్కి వస్తున్నాడేమో, కలియుగం కదా, ఇంకా ఆ నమ్మకాలు ఇవన్నీ చాలా దిగజారిపోయిన పరిస్థితి అనమాట. సో ప్రజల్ని మనం అంత ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్లనే ఇంత ఇది జరిగింది. అదర్వైజ్
ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసింటే, సాంప్రదాయమైన పద్ధమైన రాజకీయాలు, లీడర్ ద్వారా లీడర్కి 10 మంది వాని ఇంటి దగ్గర నిలబడడం, పని చేసుకోవడం, వాడు ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నట్టుగా అతను చుట్టూ తిరగడం. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇంటింటికి పోయి ఏమ్మా నీ సమస్య అని అడుగుతున్న ఎమ్మెల్యేలు ఎక్కడో. నేను వెళ్ళిన సందర్భంలో కూడా ఆ సమస్య ఉన్నవాడో లేనివాడో అవన్నీ ఏం లే, ఎక్కడో ఉంటాడు, ఏదో వచ్చినాడు ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, ఏదో పని లేకుండా తిరుగుతున్నాడు అని ఒక భావజాలంతో ఉన్నాడు. ఏం పేరు పెట్టినారమ్మా? సనా. నువ్వేం చదువుతున్నావు? ఎప్పుడైపోయింది? 2 years. మరేమేం జాబ్ చూసుకోలేదా? నీ కూతురేనా అదే? అరే మనమే కదా వీళ్ళ ఆఫీసుల చుట్టూ మనము ఎన్నిసార్లు తిరిగినా కనపడకుండా ఉన్నాడు. ఇప్పుడు మా దాంట్లో ఉన్నాడు సత్య, ఎప్పుడో నెలకు 2 సార్లు 3 సార్లు వస్తాడు. అతను ఎవరికి కనపడ్డు పెట్టాడు, 2 రోజులు అడావిడి చేసి వెళ్ళిపోతాడు. సో మనం అందుకు విరుద్ధంగా పోయినా కానీ ప్రజల్ని మనల్ని ఏమి యాక్సెప్ట్ చేసిన సందర్భం ఏం లేదు కదా. సో ఆ ట్రెడిషనల్ సాంప్రదాయమైన రాజకీయాలే బెటర్ అని నేను అనుకుంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇంట్రడ్యూస్ చేసిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు అంతకు ముందు నుంచే మీరు మీ నియోజకవర్గం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. నా దానికి సంబంధం లేదు. గడప గడపకు ఆ ఇంటికి జరిగిన లబ్ధిని చెప్పుకుంటూ వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనే దాని మీద పోతాంటే, ఓకే, నాది జనరల్, నాది ఓన్లీ వెల్ఫేర్ డెవలప్మెంట్ అనేది కాకుండా ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ నేను చాలా ఆస్పెక్ట్స్ని తీసుకునేవాడిని. ఎడ్యుకేషన్ మీద తీసుకునేవాడిని. ఎక్కడైనా కానీ పిల్లలు చదువుకోకుండా మానేసినా కానీ చాలా సందర్భాల్లో వాళ్ళని మందలించి తల్లిదండ్రుల్ని, ఎవరైనా పనికి పోతున్నా కానీ అలా చాలా ఆస్పెక్ట్స్లలో వాళ్ళ హెల్త్కి సరిగ్గా లేకపోయినా, పిల్లలకు చదువు లేకున్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆదుకోవడం, అది నాకు ఒక హ్యాబిట్ లాగా ఉండిపోయింది, నాలో ఉండిపోయింది అనమాట, జనం దగ్గరికి వెళ్ళిపోవడం. ఏం చదువుతాను? ఏ క్లాస్? షూరా ఖచ్చితంగా పోతున్నావా? ఏమో నాకేం డౌట్. పోడు కదా ఇటు, పోడు కదా మీ అమ్మ నాయనేడి? ఎప్పుడు పోయినా స్కూల్లోకి చెప్పు. నాకు తెలుసు నీ హెయిర్ స్టైలు, నీ కథ కామెంట్ చూసి నీకు అర్థమవుతుంది స్కూల్కి నువ్వు పోవటం లేదని. మీ అమ్మ నాయనేడి? ఎప్పుడు మానేసినావు? ఇది వాళ్ళ నాయనేడి? నువ్వేనా? ఎందుకు మానిపించిన పిల్లని? నేనేమో మానిపిల్లి సార్, నేనే పోమని చెప్పినా సార్. నేనైతే చెప్పినా ఏమన్నారంటే నేను పాను ఆడ చేపలు పోయేది, ఎడమూరీలు కాడ కూర్చుండేది, బుక్కలు ఏడంటే ఆడ పెట్టేది, అట్లా చేస్తుంటే నీకు మేకల కాడికి గీతని చెప్పి మానేసుకున్నా సార్. అంతే, అదే గతిలే. నువ్వు నీకని చదువులే ఏం లేదు సార్. నీ చెప్పినా సార్, నన్నే దండిస్తుంటే పోనేనా వద్దునైనా నీకు ఇట్లా. ఎప్పుడు మానేసినాడు? ఇప్పుడు సంవత్సరం అయింది సార్ మానేసి. ఏ క్లాస్లో మానేసినావురా? ఇదే బాగుంది మేకలకి కింద. చెప్తే మీ నాయనకు అబ్బలేదనే కదా నీకు చదివించాలనేది. ఎంత చెప్పినా సార్, నువ్వు పోకపోతే ఈసారి పోలీస్ స్టేషన్ లేదు కొడతా.